సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందా? ఓల్డ్ బోయిన్పల్లిలోని సర్వే నెంబర్ 93 ఏఏలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం అక్రమమా? ఈ వ్యవహారంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ జోక్యం చేసుకున్నారా? భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దం ఫ్యామిలీ వాదన ఏంటి? జీహెచ్ఎంసీలో అన్ని రకాల అనుమతులు పొంది ఫీజు కూడా చెల్లించి నిర్మించిన భవనం ఎలా అక్రమం అంటూ అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ సర్వే నెంబర్ 93 ఏఏలోని సుమారు 1.10 ఎకరాల భూమిలో 5,500 గజాల విస్తీర్ణంలో ముద్దం కుటుంబం సభ్యులు డెవలప్మెంట్ కి ఇచ్చి ఈ అపార్ట్మెంట్ కట్టించారు. 2021లో డబుల్ సెల్లార్ గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్లకు జీహెచ్ఎంసీలో పర్మిషన్ కూడా తీసుకున్నామని తేల్చి చెప్పారు. అపార్ట్మెంట్ నిర్మాణ సమయంలోనే కంటోన్మెంట్ అధికారులు సిబ్బంది హద్దులు కూడా సరిచూసుకున్నారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్తగా కొంతమేర స్థలాన్ని కూడా విడిచిపెట్టామని వివరించారు. ఆ తర్వాత 2022లోనూ జీహెచ్ఎంసీ ద్వారా తదుపరి అనుమతులు పొందామని చెప్తున్నారు. అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం స్థలం తీసుకున్న బిల్డర్ నిర్దిష్ట ప్రమాణాల మేరకు భవనం పూర్తి చేసి జీహెచ్ఎంసీలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారని ముద్దం కుటుంబ సభ్యులు తెలిపారు. అపార్ట్మెంట్లోని ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు గృహ ప్రవేశాలు కూడా చేసి అందులో నివాసముంటున్నారని చెప్పారు. అయితే భవన నిర్మాణ సమయంలో ఎవ్వరూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, అపార్ట్మెంట్ పూర్తయ్యాక కంప్లైంట్ చేస్తున్నారని ముద్దం కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ అధికారులు తాజాగా నిర్మాణంలో కొంత భాగం కంటోన్మెంట్ పరిధిలో ఉన్నందున కూల్చేయాల్సి వస్తుందని నోటీసులు కూడా ఇచ్చారు. ఇదంతా ఎమ్మెల్యే గాంధీ కుట్రలో భాగమేనని ముద్దం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్కపూరి గాంధీ ఎమ్మెల్యే గారు మాకు దీని మీద కంప్లైంట్ చేసిండు. ఆయనకేం సంబంధం దీనికి చేయడానికి? దీనికి సంబంధం లేని విషయం వాళ్ళు వచ్చి మాకు ఇబ్బంది చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకున్నాం. ఇప్పటిదాకా దానికి ఏ అబ్జెక్షన్ లేదు. మేము కట్టి అంత కంప్లీట్ అయినాక దానికి అబ్జెక్షన్ చేస్తున్నాం. అది లెక్క కాదు. అది అర్థమైందా? అది చేయడం తప్పది. ఏదైతుందో వాళ్ళ ఇష్యూ ఎమ్మెల్యేలు చూసుకోవాలి. అది అరకపూరి శేర్లింగంపల్లి గాంధీ, మాధవరావు కృష్ణారావు ఆయనకు మాకు సంబంధం లేదు. అయినా వాళ్ళిద్దరు ఇష్యూ మా మీద తెస్తారు. అది తీసుకురాకుండా చూసుకో. మీరు ఏదన్నా మాట్లాడుకొని మా దగ్గర రావద్దు. అది ఏం చేసుకుంటారో మీ ఇష్యూ మీరు చూసుకోరు. కానీ మాదంతా కంప్లీట్ అయింది ఇప్పటి వరకు. అయినా దానికి ఇబ్బంది చేస్తారు. ఇప్పుడంతా అక్కడ అందరు తీసుకున్న వాళ్ళంతా వచ్చి ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళు ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డు జారీ చేసిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేశామని ముద్దం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ముద్దం కుటుంబ సభ్యుల వాదనలు విన్న హైకోర్టు కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖలకు నోటీసులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డు చర్యలపై స్టే ఇచ్చిందని తెలిపారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకుంటామని, అయితే ఎమ్మెల్యే గాంధీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మాకు ఈ ల్యాండ్ మా పొజిషన్లో ఉన్నది, మా పెద్దలది. తర్వాత మాకు ఉన్నది. వాళ్ళు చనిపోయిన తర్వాత మేము ల్యాండ్ కొన్నాం. అది కొన్న తర్వాత వాళ్ళు కూడా కేసులు వేస్తే 95లో మేము మళ్ళా కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది మాకు. ఆర్టికల్ 2017లో హైకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత మేము 2021లో మేము దానికి పర్మిషన్ పెట్టినాం. పర్మిషన్ కూడా వచ్చింది మాకు. వచ్చినాక కంటోన్మెంట్ వాళ్ళు వచ్చి ఇలా మాది కొద్దిగా ల్యాండ్ ఉన్నది అని చెప్తే 73 యాడ్స్ వదిలేసినాక మళ్ళీ 22లో పర్మిషన్ తీసుకున్నాం. మేము తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుండి మేము డబుల్ సెల్లారు G+5 కట్టినాం. ఇప్పటిదాకా 5 సంవత్సరాల నుంచి ఎవరు రాలే. ఈ తర్వాత మొన్న రీసెంట్లీ ఒక 1 వీక్ నుంచి ఇంట్లో కంటోన్మెంట్ ల్యాండ్ ఉన్నదని చెప్పి అరకపూరి గాంధీ గారు నోటీస్ పంపించిండు. పంపిస్తే దానికి కోర్టుకు వెళ్ళినాం. కోర్టుకు వెళ్ళి ఆర్డర్ కూడా తీసుకొచ్చుకున్నాం. మేము అన్ని అనుమతులు తీసుకుని సొంత భూమిలో అపార్ట్మెంట్ నిర్మించిన తమను కొందరు బెదిరింపులకు గురి చేస్తున్నారని ముద్దం ఫ్యామిలీ వాపోయింది. తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.